ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ అన్నారు. గురువారం పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019-24 మధ్య ప్రభుత్వం పేదవారి కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్లను మూసివేసిందన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు తిరిగి పునరుద్ధరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. హామీ మేరకు రాష్ట్రంలో 150 అన్నా క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. పేదవారి ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేదల కష్టాలు తీర్చడం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. సూపర్ 6 పథకంలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. ఇక రాష్ట్రంలో గత ప్రభుత్వం మూసివేస్తున్న అన్నా క్యాంటీన్లన్నీ పునరుద్ధరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రమాకుమారి, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు, జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు బొద్దపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఓం ద్రవంతే అట్టుకు వెళ్ళిపోకరు సార్ అనుకోవచ్చు. కొద్దిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన ఉపదేశాలతో 14-19 మధ్యన దిగ్విజయంగా నడిచిన అన్నా క్యాంటీన్ని మళ్ళా తెరుస్తామని మాట చెప్పడం జరిగింది. ఆ మాట ఈరోజు నిలబెట్టుకున్నాం. యలమంచిలి నియోజకవర్గంలో యలమంచిలి పట్టణంలో ఈరోజు అన్నా క్యాంటీన్ ఈ రోజు నుంచి అన్నా క్యాంటీన్ను తెరవటం జరిగింది. ప్రతి పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెట్టే మంచి కార్యక్రమం ఇది. సూపర్ 6లో మాట ఇచ్చిన దానికి అలాగే ఈరోజు ఎవరైతే పాత ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ చేసే దిశలో ఇది కూడా కొంచెం లేట్ అవ్వటం, కొంచెం మళ్ళా రిపేర్లు అవి కూడా లేట్ అవ్వటం వల్ల సెకండ్ ఫేజ్లో చేయటం జరిగింది. ఇది అలాగే ఇంకా మరిన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి పట్టడి అన్నం పెట్టే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పేదవాడి కోసం పనిచేస్తాం. పేదవాడి కోసం ఏదైనా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏదైనా